జగన్ అక్రమాస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. అక్రమాస్తుల సామ్రాజ్యానికి మూలమైన సండూర్ పవర్ కార్మలేషియా కంపెనీలోకి నీకది నాకిది పద్ధతిన నిధులొచ్చాయంటూ గతంలో అభియోగ పత్రాల్లో పేర్కొన్న సీబీఐ తాజాగా వాటిలో క్విడ్ ప్రోకోకు ఆధారాలు లేవని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోణం మారిపోయింది. జగన్ కు చెందిన సండూర్ పవర్, కార్మలేషియా, క్లాసిక్ రియాలిటీ సహా 8 కంపెనీల్లో క్విడ్ ప్రోకో ఆధారాలు లేవంటూ న్యాయస్థానంలో సీబీఐ మెమో దాఖలు చేసింది. ఇతర ఉల్లంఘనలు, అతిక్రమణలు ఉన్నందున చర్యల కోసం ఈడీ, ఆదాయ పన్ను శాఖ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని పేర్కొంది. అయితే గతంలో పలు ఛార్జ్షీట్లలో సండూర్ పవర్, కార్మలేషియాల్లో నీకది నాకిది పెట్టుబడులు ఉన్నాయని సీబీఐనే చెప్పింది. కార్మలేషియాను 4 అభియోగ పత్రాల్లోని నిందితుల జాబితాలో పేర్కొన్న సీబీఐ భారతీయ శిక్షా స్మృతి ప్రకారం శిక్షార్హమని కోర్టుకు తెలిపింది. క్లాసిక్ రియాలిటీ, ఆర్ఆర్ గ్లోబల్ సంస్థల ప్రమేయాన్ని దర్యాప్తు సంస్థ ప్రస్తావించింది. జగన్ సంస్థలకు మూలం సండూర్ పవర్ కంపెనీయే. కర్ణాటక కేంద్రంగా 1998లో గోర్పాడలో ఏర్పాటు చేసిన సండూర్ పవర్ లో 2001 జూన్లో జగన్, హరీష్ సి కామర్తి, జేజే రెడ్డి డైరెక్టర్లుగా చేరారు. సండూర్ పవర్ లోకి నీకది నాకిది పెట్టుబడులు వచ్చాయని వ్యాన్పిక్, ఇండియా సిమెంట్స్ ఛార్జ్ షీట్లలో సీబీఐ తెలిపింది. నిమ్మగడ్డ ప్రసాద్ 2007 జనవరి 18న సండూర్ పవర్ లోని జగన్ వాటాలను 30 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు వ్యాన్పిక్ ఛార్జ్ షీట్ లో సీబీఐ వివరించింది. నిమ్మగడ్డ నుంచి వచ్చిన డబ్బులను జగన్ వెంటనే రఘురామ్ సిమెంట్స్ కు మళ్లించినట్లు పేర్కొంది. 2007 జూలై 30న నిమ్మగడ్డ చెల్లించిన మరో 5 కోట్ల రూపాయలతో జగన్ తన ఆదాయ పన్ను చెల్లించుకున్నట్లు వెల్లడించింది. వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రభావితం చేసి వ్యాన్పిక్ కు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా జగన్ కు నిమ్మగడ్డ ప్రసాద్ చెల్లించిన ముడుపులకు సండూర్ లో పెట్టుబడుల ముసుగు కోసం వాడినట్లు వివరించింది. ఇటీవల దాఖలు చేసిన ఇండియా సిమెంట్స్ అభియోగ పత్రంలోనూ సండూర్ ను సీబీఐ ప్రస్తావించింది. సండూర్ తో ఎలాంటి వ్యాపార సంబంధం లేకపోయినప్పటికీ దానిలో ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్ 8 కోట్ల 15 లక్షల రూపాయల ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లు చేసినట్లు వివరించింది. ఇండియా సిమెంట్స్ కు కృష్ణా, కాకినాడ నదుల అదనపు జలాల కేటాయింపు, భూమి లీజు పొడిగింపునకు ప్రతిఫలంగానే ఈ మళ్లింపు జరిగిందని వివరించింది. క్విడ్ ప్రోకో లేదని ఇటీవల మెమోలో పేర్కొన్న జగన్ సొంత కంపెనీ కార్మలేషియా కుట్రను గత 4 ఛార్జ్ షీట్లలో సీబీఐ వివరించింది. ఐపీసీ సెక్షన్ల కింద కార్మెల్ శిక్షార్హమని పెన్నా, ఇందు, వ్యాన్పిక్, ఇండియా సిమెంట్స్ ఛార్జ్ షీట్లలో కోర్టుకు దర్యాప్తు సంస్థ నివేదించింది. సండూర్ పవర్ అనుబంధంగా 2005 నవంబర్ 13న బెంగళూరు కేంద్రంగా కార్మలేషియా హోల్డింగ్స్ ప్రారంభమైంది. జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాలకు కార్మెల్ నుంచి నిధులు వెళ్లాయి. నీకది నాకిది పెట్టుబడులను కప్పిపుచ్చుకునేందుకు కార్మలేషియా విలువ నివేదిక ముందు తేదీతో జగదీశన్ అండ్ కంపెనీ నుంచి విజయసాయిరెడ్డి తెప్పించినట్లు 4 ఛార్జ్షీట్లలోనూ సీబీఐ వివరించింది. నీకది నాకిది కుట్రలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్ 20 కోట్ల రూపాయలను కార్మెల్లోకి మళ్లించినట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా పెన్న ప్రతాప్ రెడ్డి 2 విడతలుగా కార్మలేషియాలో 23 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు పెన్నా ఛార్జ్షీట్లో పేర్కొంది. అదనపు జలాలు, భూమి లీజు పొడిగింపునకు ప్రతిఫలంగా ఎన్ శ్రీనివాసన్ కూడా కార్మెల్లోకి 5 కోట్ల రూపాయలు మళ్లించారని ఇండియా సిమెంట్స్ ఛార్జ్షీట్ లో సీబీఐ వివరించింది. శంషాబాద్ లో 250 ఎకరాలను చౌకగా కేటాయించినందుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిమ్మగడ్డ సంస్థల ద్వారా కార్మలేషియాలోకి 20 కోట్ల రూపాయలను మళ్లించారని ఇందు టెక్ జోన్ ఛార్జ్షీట్ లో సీబీఐ పేర్కొంది. క్విడ్ ప్రోకో లేదని సీబీఐ చెబుతున్న ఆర్ఆర్ గ్లోబల్, క్లాసిక్ రియాలిటీల ప్రస్తావన గత అభియోగ పత్రాల్లో ఉంది. ఎన్ శ్రీనివాసన్ తనకు ఎలాంటి వ్యాపార సంబంధం లేని ఆర్ఆర్ గ్లోబల్లో 13 కోట్ల రూపాయలను ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ గా పెట్టడాన్ని ఇండియా సిమెంట్స్ ఛార్జ్ షీట్ లో దర్యాప్తు సంస్థ వెల్లడించింది. జగన్, ఎన్ శ్రీనివాసన్ కుట్రలో భాగమేనని వెల్లడించింది. జగన్ కు చెందిన క్లాసిక్ రియాలిటీలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు వెళ్లినట్లు వ్యాన్పిక్ ఛార్జ్ షీట్ లో సీబీఐ పేర్కొంది. జగన్ కు చెందిన సిలికాన్ బిల్డర్స్ లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన 57 కోట్ల రూపాయలు క్లాసిక్ రియాలిటీకి మళ్లించినట్లు వివరించింది. ఇలా ఆయా సంస్థల్లో నీకది నాకిది పెట్టుబడులు ఉన్నాయని ఇన్నాళ్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్న సీబీఐ ఉన్నట్టుండి క్విడ్ ప్రోకో ఆధారాలు లేవంటూ మెమో దాఖలు చేయడం విమర్శలకు తావిస్తోంది.